కుంభరాశి వాళ్ళకి ఏవళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనం జ్యోతిష్యపరంగా కుంభరాశి వాళ్లకు ఎలా గ్రహ ఫలితాలు ఉంటాయని మనం చూస్తాము. అలా మనం చూసేటప్పుడు మనకు ప్రతి సంవత్సరం జరిగే గ్రహ మార్పులు అనేది మనకు గురువు యొక్క మార్పు ఎక్కువగా ఉంటుంది. ఈ గురు మార్పు కాకుండా చూసామంటే మిగతా గ్రహాల మార్పు వచ్చి రాహు కేతువుల మార్పు 1.5 సంవత్సరాలకు ఒకసారి 1.5 సంవత్సరాలకు ఒకసారి. ఇది కాకుండా మన శని అనేది 2.5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. సో ఈ గ్రహాల మార్పు వచ్చి ప్రతి సంవత్సరం గురువు యొక్క ప్రభావాన్ని మనకు రాశి ఫలితాల్లో అందిస్తూ ఉంటారు. అలా చూసేటప్పుడు శని ఈ సంవత్సరం వచ్చి మే నెలలో వక్రి అయి వృశ్చికాన్ని ప్రవేశించి వృశ్చికాన్ని నుంచి మళ్ళీ ధనుసుకి అక్టోబర్లో రావడం జరుగుతుంది. వక్రి నివర్తి అయి వస్తుంది. ఇది కాకుండా మన గురువు అనేది వచ్చి కుంభరాశి వాళ్ళకి 8వ స్థానం నుండి భాగ్యస్థానానికి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం కుంభరాశి వాళ్లకు బ్యాంగ్ అంటారు. చాలా మంచి స్టార్ట్ అనేది జరుగుతుంది అందరికీ. ఈ సంవత్సరం బిగినింగ్ నుంచి చూసామంటే వాళ్ళకి ధనస్థానంలో శుక్రుడు ఉచ్చంగా ఉండడం మే వరకు, బుధుడు కూడా నీచభంగమై ఒక రాజయోగ పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరాన్ని ఏవళంబి నామ సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తుంటారు. సో అన్ని విధములైన ధన కనక వస్తు ప్రాప్తి అంటారు కదా, అన్ని విధములైన లాభాలు పొందడం ఈ కుంభరాశి వాళ్ళకి డెఫినెట్గా ఈ సంవత్సరం ఉంటుంది. ఈ శనిగ్రహం అనేది టెంపరీగా అంటే కొంతకాలం వరకు కొన్ని నెలలు మళ్ళీ లాభం నుంచి దశమ స్థానానికి వెళ్ళి మళ్ళీ దశమ స్థానం నుంచి లాభానికి వస్తే కూడా ఆ సమయంలో గురువు వచ్చి సెప్టెంబర్లో వచ్చి మళ్ళీ భాగ్యస్థానానికి రావడం వల్ల అనుకున్న అన్ని విషయాల్లో ఇన్ని రోజులు జరగని ఒక శ్రేయస్సు మనకు దగ్గర చూసామంటే ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఆ కుంభరాశి వాళ్ళకి అన్ని ఆటంకాలు ఇబ్బందులు వచ్చిన సంవత్సరం అన్నీ పోయి ఈ సంవత్సరంలో ఒక ఫెంటాస్టిక్ లక్ అంటారు. వాళ్ళు అనుకున్నట్టు ఒక పెద్ద లెవెల్లో జీవితంలో జరిగే అన్ని విషయాలు ఈ సంవత్సరం ఎదురు చూడవచ్చు. సో కుంభరాశి వాళ్ళకి మనకు ఒక సక్సెస్ఫుల్ సంవత్సరంగా ఈ సంవత్సరం ఒక అదృష్టమైన జాతకులుగా ఈ ఏవళంబి నామ సంవత్సరం డెఫినెట్గా ఉంటుంది. సో వాళ్లకు ముఖ్యంగా ఇంకో పెద్ద రిలీఫ్ ఏంటంటే జన్మంలో 7వ స్థానంలో కేతు రాహు ఉండేవా ఈ గ్రహాలు వచ్చి రాహు 6వ స్థానానికి పోవడం, కేతు 12వ దానికి పోవడం వల్ల పిలిగ్రిమేజెస్ అంటారు. అంటే వాళ్ళ యొక్క మోక్షాశక్తి పెంచుకొని వాళ్ళ యొక్క తీర్థయాత్రలు పోయి రావడం, కార్యజయం చేయడం అన్ని ఉండడం చాలా శుభప్రదమైన సంవత్సరంగా ఈ కుంభరాశి అందరికీ ఈ సంవత్సరం ఉంటుంది. కుంభరాశి వాళ్ళలో ధనిష్ఠా నక్షత్ర జాతకులకు వచ్చి విపరీత ధన సమృద్ధం జరగడం వచ్చి ఈ సంవత్సరం జరుగుతుంది. శతభిష నక్షత్రంలో పుట్టిన కుంభరాశి వాళ్ళకు చూసామంటే వాళ్ళు అనుకున్న రీతి కంటే కూడా ఎక్కువ సంతోషం వాళ్ళ ఇంట్లో ప్రతి వాళ్ళ ఇంట్లో ఉన్న అంటే పిల్లవాళ్ళకి కానీ కొడుకులు కానీ కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం ఇట్లా చాలా కోలాహలంగా అన్ని విధాలుగా ఒక సంతోషంగా ఉండే ఒక పరిస్థితి ఈ శతభిష నక్షత్ర జాతకులకు ఉంటుంది. పూర్వాభాద్రలో పుట్టిన వాళ్ళకు కూడా అన్ని విధాలైన లాభకరంగాను క్షేమకరంగాను ఈ సంవత్సరం ఏవళంబి నామ సంవత్సరం ఉంటుంది. సో ఈ జరిగే మంచి విషయాల్ని వాళ్ళు ఇంకా అంటే ఇప్పుడు మనకు మంచి సమయం ఉంది కాబట్టి ఈ మంచి సమయంలో చాలా కావలసినంత వరకు ఎక్కువ పనులు తీసుకొని దాంట్లో జయం కలిగించుకోవడం అనేది ఒక బుద్ధి కలిగిన ఒక మనిషి యొక్క ప్రవర్తనగా ఉంటుంది. సో ఈ సమయంలో మనం దైవబలం కూడా చేకూర్చుకున్నామంటే చాలా ఉపయోగకరంగా ఈ సంవత్సరం చాలా కీర్తి ప్రతిష్టలతో కూడిన సంవత్సరంగా అన్ని కుంభరాశి వాళ్లకు జరుగుతుంది. అట్లా మనం చూసామంటే వాళ్ళు ఎక్కడున్నా శ్రేయస్సుగా ఎప్పుడు మహావిష్ణువుని దర్శనం చేసుకునేటప్పుడు లక్ష్మీ సమేతంగా ఉన్న ఆలయాలకు పోవడం, అలాగే మహావిష్ణువు సౌమ్యంగా ఉన్న దేవాలయాలకు పోవడం చాలా విషయం. దీంట్లో రంగనాథుడి దర్శనం చాలా విశేషంగా మనం చెప్పుకోవచ్చు. లేదంటే కృష్ణుడు రాధాకృష్ణుడితో కానీ అలా ఉన్న మంచి సౌమ్యమైన దేవాలయాలకు పోతూ వస్తూ ఉంటే ఇంకా మంచిది జరగడం డెఫినెట్గా ఉంటుంది. ఈ ఏవళంబి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మనం జ్యోతిషపరంగా మనం పక్కా టీవీ తరఫున చేయాల్సిన అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే చాలామందికి వచ్చి గోచారం చూసే అలవాటు, గ్రహాల మార్పులు, రాశి ఫలాలు చదువుకోవడం, వార ఫలాలు చదువుకోవడం, దిన ఫలాలు చదువుకోవడం, లేకపోతే మాస ఫలాలు తెలుసుకోవడం, లేదు సంవత్సర ఫలితాలు పంచాంగం ద్వారా తెలుసుకోవడం అనే అలవాటు ప్రతి కుటుంబంలోనూ ఉంటుంది.
ఇంట్లో చదువుకున్న వాళ్ళకి ఎక్కువ పుస్తకాలు చదివి తెలుసుకోవడం, చదువుకున్న వాళ్ళకి ఎవరి ద్వారా వినకడం ఇటువంటి అలవాటు ఉంటుంది. వీటిని మనం ఎలా మన జీవితానికి ఉపయోగపరచుకోవాలి అనే దాన్ని ఉద్దేశించి మనం చూసామంటే, గోచారపరంగా మనకు పంచాంగ శ్రవణం అనేది అనాదిగా మన అందరికీ అన్ని కుటుంబాల్లోనూ ఉంటుంది. మనం ఆ రోజుల్లో రేడియోల్లో వినబడడం నుంచి ఈ రోజుల్లో మనం పంచాంగం కొని చదివి తీసుకోవడం, లేదు ఈ రోజుల్లో టీవీ ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా ఉగాది పరంగా ఈ పంచాంగ శ్రవణం అనేది నడిపిస్తున్నారు. సో మన యొక్క డ్యూటీ ఏంటంటే, మనం ఈ చేసే ప్రోగ్రాంలో వచ్చి జనరల్గా లిమిటెడ్ స్కోప్, మనకు దైవం, మతము ఈ విషయాలు వేరు, జ్యోతిషం మాత్రం మనం ఆలోచించామంటే, జ్యోతిషం అనేది ఒక వేదాంగం. జ్యోతిషం కూడా ఒక మనిషి ఒక మోక్షాశక్తికి తీసుకెళ్లే ఒక జ్ఞానం జ్యోతిషం ద్వారా అందరికీ లభిస్తుంది. సో ఈ విషయంలో మనం ఈ గోచారం తీసుకున్నామంటే, ఈ గోచారం వల్ల మనము 20 నుంచి 30% వరకు ఒక రాశి జన్మ నక్షత్రాన్ని బట్టి అతనికి ఎలా ఉంటుందని తెలుసుకోగలుగుతాం. కానీ ప్రతి మనిషి వాళ్ళ యొక్క జాతకంలో ఉన్న పుట్టిన లగ్నం, వాళ్ళ యొక్క దశాభుక్తుల్ని బట్టే వాళ్ళ జీవితాలు జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో గోచారంలో చాలా మంచి సమయం ఉన్నా, జాతకంలో చాలా ఒక బ్యాడ్ ఫేస్, ఒక వేరే విధమైన సమయం జరుగుతూ ఉంటే అది న్యూట్రల్గా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో రెండిటిలో చెడ్డ జరిగేటప్పుడు, రెండిటిలో మంచి జరిగేటప్పుడు రెండు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ జ్యోతిష్య విషయాలను మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే వాళ్ళ యొక్క జాతకంలో ఉన్న పరిస్థితులు, గ్రహ ప్రభావాలు, దశాభుక్తుల్ని సమగ్రంగా కూలంకషంగా సమన్వయించుకోవాలంటే వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు అడిగి తెలుసుకోవచ్చు. మనకు ఈ గోచారం అనేది జస్ట్ ఒక ఫీల్, మీకు ఒక ఇండికేషన్ వచ్చే లెవెల్లోనే ఉంటుంది. ప్రతి నక్షత్రం యొక్క క్యారెక్టర్ వేరుగా ఉంటుంది. మనం దానికి ఫ్యూచర్ ప్రోగ్రామ్స్లో వాటి గురించి ఒక్కొక్క నక్షత్రానికి వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారనేది మొత్తం తెలుసుకుంటే కూడా జాతకాన్ని ఆధారపడి అన్నీ జరుగుతుంది. సో ఈ సంవత్సరం వాళ్ళ జాతకాలకి మనం రాశి ఫలాలకి మనం ఇచ్చే సూచనలు వచ్చి ఇంకా వాళ్ళు కొంచెం డీప్గా తెలుసుకుంటే మనం ఇచ్చే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి కూడా తెలుసుకోవచ్చు. లేదు వాళ్ళు జాతకాన్ని ఎవరైనా మంచి ఒక జ్యోతిష్కుడి దగ్గర ఇచ్చి తెలుసుకున్నారంటే వాళ్ళకి అన్ని విధాలుగా లాభం పొందే ఆస్కారం ఉంది. ఈ ప్రోగ్రాం మీకు నచ్చినట్ల మీరు ఈ ప్రోగ్రాం లైక్ చేయండి, ప్రతి వాళ్ళతోనూ షేర్ చేయండి, వీలైనంత వరకు మీ కమెంట్ కూడా ఇవ్వచ్చు ఈ ప్రోగ్రాంకి. ఇది కాకుండా డెఫినెట్గా అందరూ పక్కా టీవీని మీరు సబ్స్క్రైబ్ చేయండి.